ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యములకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ దినము నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. అపోస్తుడైన పౌలు తీతుకు రాయిచు ఒక గొప్ప కార్యము లేకపోతే గొప్ప సత్యమును ఆయనకు జ్ఞాపకం చేయటం చూడగలము. అదేమిటంటే, ప్రభు అయిన యేసు నీ కోసము నా కోసము తన ప్రాణమును ఉచితముగా ఇచ్చి ఈ పాపముతో నింపబడిన లోకములో నీవు దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడిగా, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమును కలిగి ఉండాలని నేర్పించడం చూడగలము. ఈ లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి ఒక వ్యక్తి యొక్క జీవితములో అతని యొక్క నాశనమునకు కారణముగా ఉంటున్నాయి. ఎవడైతే తన శరీరమును అదుపులో పెట్టుకోలేకపోతున్నాడో, తన యొక్క కంటికి చూసిన వాటిని చూసిన రీతిగా ఆశపడుతున్నాడో, తన యొక్క హృదయము యొక్క తలంపులను చెదిరిపోకుండా కాపాడుకోలేకపోతున్నాడో, ఆ వ్యక్తి నిజముగా దేవుని యొక్క కృపను దూరము చేసుకుంటున్నాడనేది మనం ఎన్నడూ మర్చిపోరాని విషయం. ఎవరైతే ఈ కార్యములకు బానిసలుగా ఉంటున్నారో, లోక ఆశల వైపు ఆకర్షించబడిన వారిగా, దేవుని యొక్క కృపను మర్చిపోయిన వారిగా, పాపమును ఆశించి దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరుస్తున్నారో, వారు దేవుని కృపకు దూరముగా ఉచితముగా వారి కోసము ప్రభు ఇచ్చిన రక్షణను, వారి కోసము సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తమును నిర్లక్ష్యపరుస్తున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున ఆయన నిన్ను ఎంతగా ప్రేమించినాడు అనేదానికి ఒక నిదర్శన ఈ వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. నీ కోసము తన్ను తాను అర్పించుకున్నది. ఎవరు ఆయనను బలవంతము చేయలేదు. నీవు చేసేవాళ్ళని ఎవరు ఆయనను బలవంతము చేయలేదు. మనమందరము మరణించకుండగా, అనగా పాపములో మరణించకుండగా, దేవుని యొక్క కృపచేత సజీవులుగా ఉండినట్లుగా, దేవుని యొక్క కృపచేత ఆకర్షించబడిన వారిగా, ఆయన కొరకు జీవించే వారిగా ఉండాలని ప్రభు ఆశించి మనల్ని ప్రేమించి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయనను పట్టుకునేదానికి వచ్చిన ఆ సైనికులు ఆయనను గుర్తుపట్టలేకపోయినారు. ఆయనను తన్ను తానే బలిగా అర్పించుకొని తన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను విమోచించినాడు. ఎన్నోసార్లు మన హృదయము కలవరముతో నింపబడి ఉంటుంది. ఈ లోక కార్యములు మనలో నీలో ప్రవేశించి ఇది చేస్తే ఎలాగుంటుంది, ఎవరు చూస్తున్నారులే అని నిన్ను కలవరపరుస్తూ ఉంటుంది. దేవుని కృపకు నిన్ను దూరము చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నీవు ఎలాగూ దేవుని వైపు చూడాలని మనకు దేవుని యొక్క వాక్యము అనేక సార్లు బోధిస్తూ ఉంది. ఇదే కాలమున నీవు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను దేవుని కృపకు దూరము చేసే ప్రతి కార్యము నుండి, దేవుని కార్యము నుండి నిన్ను పక్కకు తొలగించే ప్రతి కార్యము నుండి నీవు తప్పించబడిన వ్యక్తిగా, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉంటావని ఆయన యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది.
ఈ ఉదయకాలమున ఆయన నిన్ను నన్ను ప్రేమించి ప్రతి విధమైన పాపము నుండి విమోచించబడేదాని కోసము తన్ను తాను అర్పించుకొని నీకు విడుదలనిచ్చి పాప క్షమాపణ ఇచ్చి రక్షణనిచ్చి తన యొక్క కృపలో నిన్ను కాచి నిన్ను వెలుగులోకి నడిపించి నిత్య జీవం ఇవ్వాలని ఆశిస్తుంటే నీవు ఆయన వైపు చూసి ఆయనతో పాటు యుగ యుగములు ఉండాలని ఆశించిన అనుభవం కలిగి ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ఈ లోక కార్యములు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటివే. వాటి కోసము ఆశించి నీవు దేవుని ప్రేమను నిర్లక్ష్యపరుచుకున్నట్లయితే, వాటి కోసము నీ సమయాన్ని వ్యర్థపరిచి దేవుని నిర్లక్ష్యపరిచినట్లయితే, ఒక దినము నీ కోసము ప్రభు అనుగ్రహించిన తన కృప నిన్ను దాటిపోవచ్చు. ఆ దినమున ఎలాగుంటుందో నీ పరిస్థితి నువ్వు గ్రహించుకోలేవు. ఈ దినము ప్రభు తన ప్రేమను నీ ముందు ఉంచుతున్నాడు. నీ కోసము ప్రాణమునిచ్చి సకల విధమైన పాపమును నిన్ను విమోచించి నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని ప్రభు తన యొక్క చేతులను చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు వచ్చి నీ హృదయమును ఆయన ముందుగా కుమ్మరించుకొని ఆయన కోసము జీవించే మనస్సును కలిగి ఉంటావా, లేక లోక కార్యముల వైపు చూసి దేవుని ప్రేమను నిర్లక్ష్యపరుచుకుంటావా? ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి దేవా, నీ ప్రేమను నాయన మా కోసము నాయన నీవు సిలువలో చూపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్న దానికి దేవా, ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన నీ యొక్క వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వైపు చూసి దేవా నీ యొక్క సహాయమును పొంది ఈ లోక కార్యములు, లోక పాపము, లోకంలో ఉన్న శోధనను జయించేదానికి మాకును శక్తిని దయచేయమని, నీ యందు ఎదిగి ఫలించేదానికి, ఈ లోకం వైపు చూడక నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి మాకు నీ కృపను దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.